హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని అయితే మనం రివిజన్ చేసుకుంటున్నామండి. ఈరోజు కూడా ఎస్జిటి అంటే మనకు లాస్ట్ ఇయర్ ఎస్జిటి వారికి ఇచ్చిన పేపర్స్కి దానికి అనుగుణంగా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా మనం ఈరోజు అయితే చేద్దాము. అండ్ ఈ బిట్స్ చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మనకు రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో చోట వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే మీరు గమనించినట్లుగా అయితే ఒకసారి వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రాదు అనడానికి ఛాన్స్ అయితే లేదు, అవునా? మీరు చాలాసార్లు రాసింటారు. లైక్ ఎక్కడో ఒక చోట మనకు రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ మనకు నేర్చుకున్నట్టు ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మ్యాక్సిమం మనకు వీడియో అనేది చాలా లెంగ్తీగా కూడా ఉండదు, జస్ట్ ఒక 10 మినిట్స్ 11-12 మినిట్స్ అంతకు మించి ఉండదండి. సో వీడియోని స్కిప్ చేయకోకుండా ప్రతి క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూస్తూ ఆ 30 క్వశ్చన్స్కి మీరు ఎన్ని అయితే కరెక్ట్ చేస్తారో కరెక్ట్గా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధన చేసిన వారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ బామ్రిండ్ మరియు బ్లాక్. సెకండ్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ప్రయోగం అనేది వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరము. ఇలాంటి కొంచెం లెంగ్తీగా ఉండే క్వశ్చన్స్ 1 or 2 టైమ్స్ చదివి ఆన్సర్ అనేది చేయాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, విద్యార్థి సాధన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ది స్టేజ్ అట్ విచ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఇన్ చిల్డ్రన్ స్టార్ట్స్. పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన సేమ్ ఒక్కటే అండి. సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది. సో చాలామంది వీడియోస్ చూస్తారో లేదో మీడియాలో అయితే నాకు తెలియదండి. ఒక క్వశ్చన్ అయితే రిపీటెడ్గా అడుగుతారు, ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతుందా అనేసి. సో మనకు కామన్గా ఉండే సబ్జెక్ట్ అండి, తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే ఏపీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే చాప్టర్స్ మనకు సిలబస్లో ఇచ్చినప్పుడు అక్కడ మాత్రం చేంజ్ అవుతుంది, కానీ యాజ్ యూజువల్గా సేమ్ ఒకటే అండి అందరికీ కూడా. సో మరి దీనికి ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ అండి. ఫిఫ్త్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. 6-12 ఇయర్స్ మధ్య పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఎరిక్సన్ ప్రకారం ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష. వెరీ ఇంపార్టెంట్ మనకు శాబ్దిక పరీక్షలు కూడా. బీనే సైమన్ పరీక్షలు ప్రజ్ఞాలబ్ధి గురించి ఇస్తారు, ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శాబ్దిక పరీక్ష వచ్చేసి బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వన్, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. సెకండ్ ఆప్షన్ చూడండి, గట్మన్. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరండి? ఇక్కడ గట్మన్. ఆన్సర్ గట్మన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామండి. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, పరిహారము. ఆన్సర్ పరిహారము. నెక్స్ట్ వన్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం యొక్క సంఘర్షణ. అంటే ఇక్కడ 2 కూడా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, అలా అని ఇంట్లో వాళ్ళ అమ్మతో తిట్లు తినడం కూడా ఇష్టం లేదు. అంటే ఏముంది, 2 కూడా ఇష్టం లేని పనులే.
సో మనకు ఆన్సర్ ఏమొస్తుందండి ఇక్కడ పరిహార వస్తుంది. పరిహార. నెక్స్ట్ 10th క్వశ్చన్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అప్లైడ్ యాక్షన్ రీసెర్చ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, స్టీఫెన్ కోర్. చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోర్. నెక్స్ట్ వన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. వెరీ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. థియరీ ఆఫ్ నీడ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, మాస్లో అండి, మాస్లో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము. అభ్యాస నియమాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము. ఫస్ట్ ఆప్షన్ పూరణ నియమము. క్వశ్చన్ నెంబర్ 13. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. అంటే ఇక్కడ విజయ్ యొక్క స్మృతి. విజయ్ రిమెంబర్స్ ఆర్ ఎనీ కాన్సెప్ట్ బై డూయింగ్ ఇట్ ఎక్స్పెరిమెంటలీ. ది మెమోరీ ఆఫ్ విజయ్ ఈజ్. అంటే ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. సెకండ్ ఆన్సర్ క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పరికరాత్మక నిబంధనం. కార్యసాధక నిబంధనం అంటే పరికరాత్మక నిబంధన. నెక్స్ట్ వన్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. థర్డ్ ఆప్షన్ బందూరా. నెక్స్ట్ మనకు థర్డ్ ఆప్షన్ చూడండి, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బందూరా. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. వైగాట్స్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వివేచన, రీజనింగ్. వైగాట్స్కీ ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన. నెక్స్ట్, అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. అభ్యసన బదలాయింపునకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతం, గుర్తుంచుకోండి, సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఫోర్త్ ఆప్షన్ చార్లెస్ జెడ్. నెక్స్ట్ వన్, 18th క్వశ్చన్, అభ్యసన వక్రంలో చివరి దశ. థర్డ్ ఆప్షన్ శారీరక హద్దు. 19th క్వశ్చన్, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. థర్డ్ ఆప్షన్ చూడండి, అంతర్దృష్టి దశ. నెక్స్ట్ 20th క్వశ్చన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. మోడల్ ఆఫ్ ఇంటెలిజెంట్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. థర్డ్ ఆప్షన్ గిల్ఫర్డ్ అండి. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. నెక్స్ట్ 21th క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు డిస్గ్రాఫియా ఇవన్నీ అడుగుతుంటారండి. సో డిస్గ్రాఫియా అనేది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, రాతపరమైన వైకల్యము. నెక్స్ట్ 22, అనేర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యము. ఫోర్త్ ఆప్షన్, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ జోక్యరహిత నాయకత్వము. జోక్యరహిత నాయకత్వము. 24th క్వశ్చన్. క్రింది వాణిలో ఇన్పుట్ డివైస్. ఇంకా ఎవరైనా లైక్ చేయకోకుంటే లైక్ చేయండి అండి. ఇన్పుట్ డివైస్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెన్సార్ అండి. ఇన్పుట్ డివైస్ వచ్చేసి సెన్సార్. నెక్స్ట్ 25th క్వశ్చన్. LAN విస్తరణ రూపము. LAN యొక్క విస్తరణ రూపం, ఫుల్ ఫామ్ అండి ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్ లోకల్ ఏరియా నెట్వర్క్. LAN యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ 26th క్వశ్చన్. RTE 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. మీరు గమనించినట్లుగా అయితే ప్రీవియస్ వీడియోస్లో చేసిన క్లాసెస్కి ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్కి రిపీటెడ్గా ఒక టాపిక్ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది RTE నుండి. సో RTE గురించి కానివ్వండి, NEP గురించి కానివ్వండి, సో ఇలా మీరు చూడండి. ఎందుకంటే మనకు తెలుస్తుంది అబ్బా ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు ఒకంటూ ఐడియా ఉంటుంది. సో మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 25% అండి. నెక్స్ట్ 27th. NCF 2005 ప్రకారము 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత ఇంటి పని అంటే హోంవర్క్ అండి. అయితే ఆ తర్వాత అంటే తరగతి 3rd క్లాస్కి వెళ్ళినప్పుడు వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? సెకండ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. NEP 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరము. చూసారు కదా, NEP కానివ్వండి, NCF కానివ్వండి, RT గురించి కానీ, ICT గురించి. సో రైట్ ఆన్సర్ ఏదో చెప్పండి ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ అండి 2025. నెక్స్ట్ వన్. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఇప్పుడు మనకు ఆ గవర్నమెంట్ లేదు కదా. సో జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. థర్డ్ ఆప్షన్ 3 జతలు. నెక్స్ట్ లాస్ట్ బిట్. దీక్ష DIKSH. సో ఇది మనకు స్టార్ట్ చేసిన అంటే లాంచ్ చేసిన ఇయర్ అండి, ప్రారంభించబడిన సంవత్సరము. సెకండ్ ఆప్షన్ 2017 అండి. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరము 2017. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నానండి. మీకు ఏ విధంగా అనిపించిందో మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియోలో అయితే సైకాలజీకి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్ని అయితే చూద్దాము.